గుడ్ ఈవినింగ్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అంటే 2020 జూలై 15వ తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఒకసారి చూద్దాం. ఈరోజు మనం ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మొదట వాన్ కర్మన్ అవార్డు 2020 అనే దాన్ని చూద్దాం. ఎందువల్లంటే ఈ అవార్డు మన ఇస్రో చైర్మన్ అయినటువంటి కె శివన్ గారికి ప్రకటించడం జరిగింది. ఇది అంతర్జాతీయంగా అంతరిక్ష రంగంలో విశేష సేవలు అందించినటువంటి శాస్త్రవేత్తలకు ఈ వాన్ కర్మన్ అవార్డు 2020 అనే దాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుకి సంబంధించి భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అవి ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. వాన్ కర్మన్ అవార్డు 2020 అనే అవార్డు ఇటీవల ఎవరికి ప్రకటించబడింది అనంటే కె శివన్ గారు. వాన్ కర్మన్ అవార్డు 2020 ప్రకటించబడినటువంటి కె శివన్ గారు ఏ సంస్థకు చైర్మన్గా ఉన్నారు అనే ప్రశ్న రావచ్చు. అది ఇస్రో అనే సంస్థకి, మన ఇస్రో సంస్థకు ఆయన చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్, అంతేకాకుండా ఇస్రో అనగా అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే దాన్నే ఇస్రోగా మనం పేర్కొంటూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం ఇస్రో చైర్మన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇస్రోకు సంబంధించినటువంటి కొన్ని బేసిక్ పాయింట్స్ కూడా మనం తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1969 ఆగస్టు 15వ తేదీన 1969 ఆగస్టు 15వ తేదీన ఇస్రో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనే ప్రశ్న కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇస్రో ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. ఇవి ఇస్రోకి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ పాయింట్స్. వీటన్నిటికి కూడా ఇస్రో అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది అనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి. అది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లేదా అంతరిక్ష విభాగము. ఈ అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో ఇస్రో అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇవి ఇస్రోకి సంబంధించి కొద్ది పాయింట్స్. అంతేకాకుండా ఇప్పుడు వాన్ కర్మన్ అవార్డుకు సంబంధించి మన ఇస్రో చైర్మన్ గారికి అవార్డు వచ్చింది కాబట్టి వాన్ కర్మన్ అవార్డు గురించి మనం తప్పనిసరిగా ప్రశ్నలు భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంటుంది. అందులో వాన్ కర్మన్ అవార్డు గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వాన్ కర్మన్ అవార్డు ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో విశేష ప్రతిభ కనబరిచి విశేష సేవలు అందించినటువంటి ఈ శాస్త్రవేత్తలకు వాన్ కర్మన్ అవార్డులను ఎవరు ప్రదానం చేస్తారు అనే ప్రశ్న రావచ్చు. ఈ వాన్ కర్మన్ అవార్డులను ఐఏఏ అనే సంస్థ ప్రదానం చేస్తూ ఉంటుంది. ఐఏఏ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ అనే దాన్ని ఐఏఏ అని పేర్కొంటారు. ఈ ఐఏఏ సంస్థ ఈ వాన్ కర్మన్ అవార్డులను ప్రదానం చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో విశేష సేవలు అందించినటువంటి వ్యక్తులకు వాన్ కర్మన్ అవార్డులను ఐఏఏ ఎప్పుడు ప్రారంభించింది అనే ప్రశ్న రావచ్చు. అది 1982 1982 సంవత్సరంలో వాన్ కర్మన్ అవార్డులు అనేవి ప్రారంభించడం జరిగిందనమాట. అయితే వాన్ కర్మన్ అవార్డులను ఐఏఏ సంస్థ ఎవరి గుర్తుగా లేదా ఎవరి స్మృతిగా ప్రదానం చేస్తుంది అనంటే, ఈ ఐఏఏకు ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఉండేవారు. ఆ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పేరే డాక్టర్ థియోడార్ వాన్ కర్మన్. ఈ డాక్టర్ థియోడార్ వాన్ కర్మన్ గారి యొక్క గుర్తుగానే ప్రపంచంలో విశేషంగా అంతరిక్ష రంగంలో సేవలు అందించినటువంటి శాస్త్రవేత్తలకు ఈ ఐఏఏ సంస్థ వారు వాన్ కర్మన్ అవార్డును ప్రదానం చేస్తూ ఉంటారనమాట. అందువలన ఎవరి స్మృతిగా ఐఏఏ వాన్ కర్మన్ అవార్డును ప్రదానం చేస్తుంది అనే ప్రశ్న వస్తే దానికి ఆన్సరు డాక్టర్ థియోడార్ వాన్ కర్మన్ గారి స్మృతిగా లేదా గుర్తుగా వాన్ కర్మన్ అవార్డులను ఐఏఏ సంస్థ ప్రదానం చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఐఏఏ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అనే ప్రశ్న రావచ్చు.
అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఏఏ, లేదా ఐఏఏ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే ఫౌండర్ ఆఫ్ ఐఏఏ. ఈ ఫౌండర్ లేదా ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే డాక్టర్ థియోడార్ వాన్ కర్మన్. ఈయన ఏరోస్పేస్ సైంటిస్ట్ అన్నమాట. ఈ ఏరోస్పేస్ సైంటిస్ట్ అయినటువంటి ఈ ఆ, డాక్టర్ థియోడార్ వాన్ కర్మన్ గారి పేరు మీదుగా ఈ వాన్ కర్మన్ అవార్డులను ఐఏఏ సంస్థ ప్రదానం చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఐఏఏ వారు ఇచ్చినటువంటి వాన్ కర్మన్ అవార్డులను ఎంతమంది భారతీయులు పొందారు అంటే మన శివన్ గారితో ముగ్గురు. ఇప్పుడు శివన్ గారు మూడవ వ్యక్తి అన్నమాట. ఈ అవార్డు పొందినటువంటి మూడవ వ్యక్తి కె శివన్ గారు. గతంలో 2005లో ప్రొఫెసర్ ఉడుపి రామచంద్రరావు గారు, ప్రొఫెసర్ ఉడుపి రామచంద్రరావు గారు 2005లోను, అదేవిధంగా 2007లో డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, మన సాధారణంగా కె కస్తూరి రంగన్ అని పిలుస్తాం. ఈ కె కస్తూరి రంగన్ గారు అప్పట్లో ఇస్రో చైర్మన్గా ఉండేవారు. ఆయన 2007లో ఈ వాన్ కర్మన్ అవార్డులు పొందడం జరిగిందనమాట. ఈ విధంగా వాన్ కర్మన్ అవార్డు పొందినటువంటి భారతీయులు ఎవరు అంటే 2005లో ప్రొఫెసర్ ఉడుపి రామచంద్రరావు గారు, 2007లో కె కస్తూరి రంగన్ గారు, 2020లో మన డాక్టర్ ఈ కె శివన్ గారు. ఈ ముగ్గురు కూడా వాన్ కర్మన్ అవార్డును పొందడం జరిగింది. అంతేకాకుండా ఈ వాన్ కర్మన్ అవార్డు ప్రదానం చేసినటువంటి ఐఏఏ సంస్థ గురించి కూడా కొన్ని ప్రధానమైన పాయింట్లు ఇస్తాను. ఐఏఏ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్. ఈ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న రావచ్చు. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది. అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఐఏఏ యొక్క ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. అదేవిధంగా ఐఏఏ యొక్క వ్యవస్థాపకులు ఎవరు లేదా ఫౌండర్ ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే డాక్టర్ థియోడార్ వాన్ కర్మన్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈయన గురించి. డాక్టర్ థియోడార్ వాన్ కర్మన్ గారు ఈ ఐఏఏను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అవార్డు పొందినటువంటి కె శివన్ గారి గురించి కూడా మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో కాంపిటీషన్ పెరిగేటప్పటికి డిఫికల్టీ లెవెల్, క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ కూడా ఎగ్జామినరు పెంచేయడం జరుగుతుంది. అందువలన ప్రశ్న యొక్క డిఫికల్టీ లెవెల్ పెరిగింది. అందువలన ఈ అంశంలో కె శివన్ గారికి సంబంధించి క్రింది వానిలో సరి కానిది ఏది లేదా సరి అయినది ఏది అనేటటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాన్ కర్మన్ అవార్డుకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది లేదా సరికానిది ఏది అటువంటి ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంది. అందువలన కె శివన్ గారి గురించి కూడా కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ని తెలుసుకుందాం. డాక్టర్ కె శివన్, ఈయన ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్గా ఉన్నారు. అంతేకాకుండా ఈయన ఇస్రో యొక్క ఒక ప్రధానమైనటువంటి సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అంటే మనకు అందరికీ తెలిసిందే. మనకు కౌంట్ డౌన్ జరుగుతూ ఉంటుంది. రాకెట్ యొక్క అంతరిక్షంలో ప్రయోగం చేస్తున్నప్పుడు కౌంట్ డౌన్ చేస్తూ ఉంటారు. ఈ కౌంట్ డౌన్ సమయంలో ఈ సిమ్యులేషన్స్ కోసం ఉపయోగించేటటువంటి సాఫ్ట్వేర్ని ట్రాజెక్టరీ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్గా పిలుస్తూ ఉంటారు. ఈ ట్రాజెక్టరీ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ని ఇటీవల ఇస్రో అభివృద్ధి చేయడం జరిగింది. ఇస్రో అభివృద్ధి చేసినటువంటి ట్రాజెక్టరీ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ పేరు ఏం పేరు అంటే సితారా. దానికి సితారా అని పేరు పెట్టడం జరిగింది. ఈ సితారా 6D ట్రాజెక్టరీ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను రూపొందించిన వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ శివన్. అంటే చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ సితారా. అంటే సితారా సాఫ్ట్వేర్కి చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ప్రధానమైనటువంటి రూపశిల్పి ఎవరు అంటే డాక్టర్ శివన్ గారు. ఇది ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా డాక్టర్ శివన్ గారికి 2011లో డాక్టర్ బీరెన్ రాయ్ స్పేస్ సైన్స్ అవార్డు అనే అవార్డు కూడా రావడం జరిగింది. 2011లో డాక్టర్ బీరెన్ రాయ్ స్పేస్ సైన్స్ అవార్డు. ఇవి డాక్టర్ శివన్ గారి గురించి ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి ఈ వాన్ కర్మన్ అవార్డుకు సంబంధించి భవిష్యత్తులో పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైన పాయింట్లు. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. అది ఏంటి అంటే బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020. ఈ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020లో మన భారతీయుడైనటువంటి ముఖేష్ అంబానీ గారు ఒక ప్రధానమైనటువంటి స్థానంలో నిలవడం జరిగింది. అందువల్ల ఇది మనకి చాలా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీనిలో
భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. ఇటీవల విడుదలైనటువంటి బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020లో భారతదేశానికి చెందినటువంటి ముఖేష్ అంబానీ ఏ స్థానంలో నిలిచారు అనే ప్రశ్న రావచ్చు. అది 8వ స్థానం. ఈయన 8వ స్థానంలో పొందడం జరిగింది. ఇప్పటివరకు భారతీయుల్లో ఎవరూ కూడా ఇంత 10 ర్యాంకుకు లోపల రావడానికి అవకాశం లేదు, ఇప్పటివరకు రాలేదు. ఈయన ముఖేష్ అంబానీ గారి మొట్టమొదటి వ్యక్తి అనమాట. అందువలన ఈ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గురించి భవిష్యత్తులో ప్రశ్నలు తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గతంలో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఓన్లీ ఒక్క పాయింట్గా కాకుండా జతపరచుము, క్రింది వాటిలో సరికానిది ఏది, సరైనది ఏది అనే ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి మొదటి 10 ర్యాంకులను నేను అందిస్తున్నాను. దానికి సంబంధించి భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ఈ అంశాలకు సంబంధించి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. దీనిలో మొదటి వ్యక్తి అంటే బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020లో ఈ మొదటి ర్యాంక్ పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే జెఫ్ బెజోస్. ఈయన అమెజాన్ యొక్క వ్యవస్థాపకుడు. అమెజాన్ వ్యవస్థాపకుడైనటువంటి జెఫ్ బెజోస్ ఈ మొదటి ర్యాంక్ని పొందడం జరిగింది. ఈయన యొక్క మొత్తం నికర ఆస్తి విలువ $184 బిలియన్. 184. అలాగే రెండవ స్థానంలో బిల్ గేట్స్ గారు నిలిచారు. ఈ బిల్ గేట్స్ ఎవరు అన్నది మనకు తెలిసిందే, మైక్రోసాఫ్ట్ యొక్క వ్యవస్థాపకులు. ఈ బిల్ గేట్ గారు ఆయన యొక్క ఆస్తి విలువ $115 బిలియన్. అలాగే మూడవ స్థానంలో బెర్నాల్డ్ ఆర్నాల్డ్ LVMH అనే కంపెనీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు. ఈ బెర్నాల్డ్ ఆర్నాల్డ్ ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన యొక్క ఆస్తి విలువ $94.5 బిలియన్. అలాగే నాలుగవ స్థానంలో మార్క్ జుకర్బర్గ్. ఈయన మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే, ఫేస్బుక్ యొక్క వ్యవస్థాపకుడు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడైన మార్క్ జుకర్బర్గ్ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020లో ఎన్నో స్థానంలో నిలిచారు అనంటే 4వ స్థానంలో నిలిచారు. ఈయన యొక్క మొత్తం సంపద విలువ $92.7 బిలియన్. అలాగే 6వ స్థానంలో లారీ పేజ్, అమెరికాకు చెందినటువంటి లారీ పేజ్ $71 బిలియన్. 7వ స్థానంలో సెర్గీ బ్రిన్ 69.5 బిలియన్ నిలవడం జరిగింది. వీడు గూగుల్ యొక్క సహ వ్యవస్థాపకులు అనే విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు మనం 8వ స్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ స్థానం మనకి ఇంపార్టెంట్. ఎందువల్లంటే మన భారతీయుడైనటువంటి ముఖేష్ అంబానీ ఈ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020లో 8వ స్థానాన్ని పొందారు. ఈ 8వ స్థానం పొందిన ముఖేష్ అంబానీ గారి యొక్క కంపెనీ పేరు రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈయన యొక్క మొత్తం సంపద విలువ 68 బిలియన్. అలాగే 9వ స్థానంలో బెర్క్షైర్ హాత్వే కంపెనీకి చెందినటువంటి వారెన్ బఫెట్ గారు 67 బిలియన్ ఆస్తి కలిగి 9వ స్థానంలో నిలిచారు. అదేవిధంగా 10వ స్థానంలో ఒరాకిల్ కో ఫౌండర్ అయినటువంటి అంటే సహ వ్యవస్థాపకుడైనటువంటి లారీ ఎల్లిసన్ 10వ స్థానంలో 65 బిలియన్ సంపదతో నిలవడం జరిగిందనమాట. ఈ విధంగా బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020లో జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, బెర్నాల్డ్ ఆర్నాల్డ్, మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ యాంథనీ బాల్కర్ 5వ స్థానంలో నిలవడం జరిగింది. 6వ స్థానంలో లారీ పేజ్, 7వ స్థానంలో సెర్గీ బ్రిన్, 8వ స్థానంలో ముఖేష్ అంబానీ, 9వ స్థానంలో వారెన్ బఫెట్, 10వ స్థానంలో లారీ ఎల్లిసన్లు నిలవడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి కంపెనీ పేర్లు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. జెఫ్ బెజోస్ అమెరికాకి చెందిన వ్యక్తి, అమెజాన్. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్, బెర్నార్డ్ ఆర్నాల్డ్ LVMH, మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్, స్టీవ్ యాంథనీ బాల్కర్ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ లాస్ ఏంజల్స్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంటే అక్కడ ఓనర్ అయిన నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఓనరు స్టీవ్ యాంథనీ బాల్కర్. అలాగే లారీ పేజ్, సెర్గీ బ్రిన్ గూగుల్కి సంబంధించిన వాళ్ళు. అలాగే ముఖేష్ అంబానీ రిలయన్స్, వారెన్ బఫెట్ బెర్క్షైర్ హాత్వే, లారీ ఎల్లిసన్ ఒరాకిల్. ఈ విధంగా వీరి పేర్లు, వాళ్ళ ర్యాంకులు, వారు ఏ కంపెనీకి చెందినవారు, వారు ఏ దేశానికి చెందిన వాళ్ళు అనే విషయాలు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వీటి మీద ప్రశ్నలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇప్పుడు ఇంతే కాకుండా మన భారతీయుల్లో బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020లో
ముఖేష్ అంబానీ గారు 8వ స్థానంలో నిలవగా, మరొక ఇద్దరు భారతీయులు కూడా 100 లోపు ర్యాంకులు సాధించడం జరిగింది. వాళ్ళెవరు అంటే అజీం ప్రేమ్జీ అండ్ శివన్ ఆడార్. అజీం ప్రేమ్జీ గారు 77వ ర్యాంకును నిలవడం జరిగింది. 77వ ర్యాంకులో $16.9 బిలియన్ ఆస్తిని కలిగి 77వ స్థానాన్ని ఆయన పొందారు. అంతేకాకుండా శివన్ ఆడార్ గారు $15.8 బిలియన్ ఆస్తితో 89వ ర్యాంకులో ఆయన నిలవడం జరిగిందనమాట. అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020లో ముఖేష్ అంబానీ గారు 8వ స్థానంలో నిలవగా, అజీం ప్రేమ్జీ 77th ర్యాంక్, శివన్ ఆడార్ గారు 89వ స్థానంలో నిలవడం జరిగింది. ఇవి ఈ అంశానికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. అది నాబార్డ్. నాబార్డ్ యొక్క ఫౌండేషన్ డే లేదా ఆవిర్భావ దినోత్సవం. నాబార్డ్ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడింది, నాబార్డుకి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. నాబార్డ్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు నిర్వహించారు అంటే జూలై 12వ తేదీన ఈ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించబడింది. అయితే ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాం కాబట్టి ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అందువలన నాబార్డ్ ఎప్పుడు ఏర్పాటైంది, దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను చూద్దాం. నాబార్డ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1982 జూలై 12వ తేదీన 1982 జూలై 12వ తేదీన నాబార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డ్ NABARD. నాబార్డ్ అంటే ఏంటి అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. వ్యవసాయ రంగము, గ్రామీణాభివృద్ధి, ఈ రెండు రంగాలు విశేషమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించి వాటి అభివృద్ధికి కృషి చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది 1982 జూలై 12న. ఆ బ్యాంకు పేరే నాబార్డ్. ఈ నాబార్డుకు ఇటీవలే ఒక కొత్త చైర్మన్ని నియామకం చేయడం జరిగింది. అందువలన ఆ అంశాన్ని కూడా మీకు ఇచ్చాను. ప్రస్తుతం నాబార్డ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే గోవిందరాజులు చింతల, అంటే చింతల గోవిందరాజులు లేదా గోవిందరాజులు చింతల. ఈయన నాబార్డ్ యొక్క కొత్త చైర్మన్. అంతకుముందు హర్షకుమార్ బన్వాలా గారు ఉండేవారు నాబార్డ్ చైర్మన్గా. ఆయన స్థానంలో గోవిందరాజులు చింతల గారు నియామకం చేయడం జరిగింది. అయితే 1982లో నాబార్డ్ ఏర్పడినప్పుడు మొదటి చైర్మన్ ఎవరు అంటే ఎం రామకృష్ణయ్య. ఎం రామకృష్ణయ్య గారు నాబార్డ్ యొక్క మొట్టమొదటి చైర్మన్. అదేవిధంగా నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అంటే మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. మహారాష్ట్రలోని ముంబైలో నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఇవి నాబార్డుకి సంబంధించి భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. అది ఈరోజు ఏడీబీకి కొత్త ఉపాధ్యక్షుడిగా అంటే వైస్ ప్రెసిడెంట్గా మన భారతీయుడు నియామకం పొందడం జరిగింది. ఈ ఏడీబీకి నియామకం పొందినటువంటి భారతీయుడికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు అశోక్ లవాసా గారు. ఆయనే ఏడీబీకి కొత్త ఉపాధ్యక్షుడిగా నియామకం పొందడం జరిగింది. అందులో అశోక్ లవాసా గురించి, అంతేకాకుండా ఆయన ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా ఉన్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ గురించి, అంతేకాకుండా ఏడీబీ గురించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీటి అంశాలు ఒక్కొక్కటి చూద్దాం. ఏడీబీకి కొత్త ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే అశోక్ లవాసా. అశోక్ లవాసా గారు అంటే ఏడీపీకి కొత్త ఉపాధ్యక్షుడిగా నియమితులైనటువంటి అశోక్ లవాసా గారు ప్రస్తుతం ఏ విధులు నిర్వహిస్తున్నారు అంటే భారత ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. భారత ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారనమాట. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్నే ఏడీబీ అని పిలుస్తాం. ఇప్పుడు అశోక్ లవాసా గారి గురించి కొన్ని ప్రధానమైన అంశాలు చూద్దాం. అశోక్ లవాసా గారు ప్రస్తుతం భారత ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. ఈయన ఐఏఎస్ అధికారిగా ఉండేవారు, ఎన్నికల కమిషనర్గా నియామకం పొందారు. అంతేకాకుండా ఈ ఏడీబీలో వైస్ ప్రెసిడెంట్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఆపరేషన్స్కి
ఈయన వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉంటారనమాట. ఈయన ఈడీబీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఆపరేషన్స్కి వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. అయితే ఈ విధంగా ఏదైనా ఒక అత్యున్నత స్థానంలో లేదా ఎలక్షన్ కమిషనర్గా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా లేదా అంతర్జాతీయ పోస్టు పొందినటువంటి ఎన్నో వ్యక్తి అశోక్ లవాసా అంటే రెండవ వ్యక్తి. ఇంతవరకు గతంలో 1973లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి నాగేంద్ర సింగ్ గారు నియమితులవ్వడం జరిగిందనమాట. ఆయన కూడా 1973లో ఎలక్షన్ కమిషనర్గా ఉండేవారు. ఎలక్షన్ కమిషనర్గా వ్యవహరిస్తూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఆయన వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఈ పదవిని విడిచిపెట్టి ఆ పదవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా నియామకం పొందినటువంటి రెండో ఎలక్షన్ కమిషనరే అశోక్ లవాసా అనమాట. నాగేంద్ర సింగ్ గారి తర్వాత అశోక్ లవాసా గారు రెండవ వ్యక్తి. ఈ విధంగా అంతర్జాతీయ పోస్టు పొందినటువంటి వ్యక్తి అనమాట. అయితే నాగేంద్ర సింగ్ గారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో పదవిని పొందడం జరిగింది. ఇంతకీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుంది లేదా అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంది అన్నది మనకు తెలిసిందే, ది హేగ్. హేగ్లో ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఇది అశోక్ లవాసా గారి గురించి ప్రధాన పాయింట్లు. ఇప్పుడు మనం ఈ ఏడీబీ గురించి కొన్ని ప్రధాన అంశాలు చూద్దాం. ఎందువల్లంటే ఏడీబీకి మన భారతీయుడు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు కాబట్టి ఏడీబీ సంబంధించిన ప్రధాన అంశాలు భవిష్యత్తులో పోటీ పరీక్షలు రావడానికి అవకాశం ఉంది. అందులో ఏడీబీకి సంబంధించిన ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం. ఏడీబీ అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో మౌలిక సౌకర్యాలను అభివృద్ధి పరచడం కోసం రుణాలు అందిస్తూ ఆసియా అభివృద్ధికి తోడ్పడడం కోసం ఈ ఏడీబీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏడీబీ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1966 డిసెంబర్ 19. 1966 డిసెంబర్ 19న ఏడీబీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న రావచ్చు. ఇది ఫిలిప్పీన్స్లోని మనీలా. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఏడీబీలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. అది 68 సభ్య దేశాలు. ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 68 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రస్తుతం ఏడీబీకి అధ్యక్షుడిగా ఎవరున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఏడీబీకి ప్రస్తుతం జపాన్కు చెందినటువంటి మసత్సుగు అసకావా గారు ప్రస్తుతం ఏడీబీకి అధ్యక్షులుగా ఉన్నారన్నమాట. అయితే ప్రస్తుతం అధ్యక్షుడు మసత్సుగు అసకావా కాగా ఏడీబీకి మొదటి అధ్యక్షుడు ఎవరు అనే పాయింట్ కూడా మనం చూసుకోవాలి. ఏడీబీకి పనిచేసినటువంటి మొట్టమొదటి అధ్యక్షుడు తకేషి వాటనబే. ఈయన కూడా జపాన్కి చెందిన వ్యక్తి. తకేషి వాటనబే గారు ఏడీబీకి మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో వాటాలు ఒకసారి మనం గమనించినట్లయితే దీనిలో అత్యధికంగా వాటా జపాన్ కలిగి ఉంది, 15.6%. రెండవ స్థానంలో యుఎస్ఏ 15.5%, చైనా 6.4%, భారత్ 6.3%, ఆస్ట్రేలియా 5.8% వాటాలు కలిగి ఉన్నాయి. అందువలన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో అత్యధిక వాటా కలిగినటువంటి ఎన్నవ దేశంగా భారతదేశం ఉంది అంటే 4వ దేశంగా భారతదేశం ఉంది. ఎంత ఉంది అంటే 6.3%. అలాగే ఏడీబీలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో అత్యధిక వాటా కలిగిన దేశం ఏది అంటే జపాన్ ఫస్ట్ ప్లేస్, యుఎస్ఏ సెకండ్ ప్లేస్, చైనా థర్డ్ ప్లేస్, భారత్ ఫోర్త్ ప్లేస్, ఆస్ట్రేలియా ఫిఫ్త్ ప్లేస్. ఈ విధంగా వాటాలు కలిగి ఉన్నాయి. ఇది ఏడీబీకి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు. అయితే ఇంకొక కొన్ని అంశాలు నేను ఇచ్చాను. అదేంటంటే ఏ లక్ష్యంతో ఏడీబీ ఏర్పాటు చేయబడిందని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, పర్యావరణ సమృద్ధి, అభివృద్ధి కొరకు సహకారం అందించి పేదరికాన్ని తగ్గించడం కోసమని ఏడీబీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఏడీబీలో మనం ఇంతకుముందు చూసినట్లుగా జపాన్, యుఎస్ఏ, చైనా ఈ విధంగా షేర్ హోల్డర్స్ ఉండగా ఎక్కువగా రుణాలు పొందినటువంటి దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఏడీబీ నుంచి అత్యధికంగా రుణాలు పొందినటువంటి ఎన్నవ దేశంగా భారతదేశం ఉంది అంటే 2వ దేశంగా.
ఏడీబీ నుంచి అత్యధికంగా రుణాలు పొందిన దేశం ఏది అంటే చైనా. చైనా సుమారు ఏడీబీ యొక్క మొత్తం రుణాల్లో 16.6 అంటే 16.6% అంటే సుమారు 17,015 యూఎస్ డాలర్ల రుణాలని చైనా పొందింది. భారతదేశం రెండవ స్థానంలో 16,115 మిలియన్ డాలర్లు పొందింది. ఏడీబీ యొక్క మొత్తం రుణాల్లో 15.7% రుణాల్ని భారతదేశమే పొందడం జరిగింది. మూడో స్థానంలో పాకిస్తాన్ ఉంది. అంటే ఏడీబీ నుంచి అత్యధికంగా రుణాలు పొందినటువంటి మూడవ దేశం ఏది అంటే పాకిస్తాన్. ఇది ఏడీబీ యొక్క మొత్తం రుణాల్లో 10.6% అంటే 10,818 మిలియన్ యూఎస్ డాలర్లు ఇది రుణాలుగా పొందింది. నాలుగవ అతిపెద్ద దేశం, రుణాలు పొందినటువంటి అతిపెద్ద దేశం ఏది అంటే ఇండోనేషియా. ఐదవ అతిపెద్ద దేశం బంగ్లాదేశ్. ఈ విధంగా ఏడీబీ నుంచి అత్యధికంగా రుణాలు తీసుకున్నటువంటి, అతి ఎక్కువ తీసుకున్నటువంటి దేశాలు మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో భారత్, మూడవ స్థానంలో పాకిస్తాన్, నాలుగవ స్థానంలో ఇండోనేషియా, ఐదవ స్థానంలో బంగ్లాదేశ్ ఉన్నాయన్నమాట. ఇది ఏడీబీకి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు. అయితే మన అశోక్ లవాసా గారు ప్రస్తుతం ఏడీబీకి ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు కాబట్టి అందువల్ల ఏడీబీ గురించి కంప్లీట్గా మీకు డేటా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అశోక్ లవాసా గారు ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ గురించి కూడా కొన్ని అంశాలు నేను అందించడం జరిగింది. ప్రస్తుతం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సునీల్ అరోరా. సునీల్ అరోరా గారు ప్రస్తుతం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేయడం జరుగుతోంది. అదేవిధంగా ప్రస్తుతం భారత ఎన్నికల కమిషనర్లు ఎవరు అంటే అశోక్ లవాసా గారు అండ్ సుశీల్ చంద్ర గారు. అశోక్ లవాసా అండ్ సుశీల్ చంద్ర ఇద్దరు కూడా భారత ఎన్నికల కమిషనర్లుగా అంటే ఎలక్షన్ కమిషనర్లుగా ఉండగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సునీల్ అరోరా గారు ఉన్నారు. మనకందరికీ తెలిసిందే, ప్రస్తుతం కేంద్ర ఎలక్షన్ కమిషన్లో 3 సభ్యులు ఉంటారు. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్లు. ఈ విధంగా 3 ఉన్నారనమాట. అంతేకాకుండా ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడినప్పుడు భారత ఎన్నికల సంఘంలో ఎంతమంది సభ్యులు ఉండేవారు అనేది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినప్పుడు కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ఉండేవారు. కానీ తర్వాత కాలంలో వీరిని ముగ్గురు సభ్యులుగా మార్చడం జరిగిందనమాట. ఏ పార్లమెంట్ చట్టం ప్రకారం భారత ఎన్నికల కమిషన్ను ఈ బహుళ సభ్య సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది అనే ప్రశ్న కూడా రావచ్చు. ఎలక్షన్ కమిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1989 1989లో ఏర్పాటు చేసినటువంటి పార్లమెంట్ చట్టం అయిన ఎలక్షన్ కమిషనర్ అమెండ్మెంట్ యాక్ట్ అనే యాక్ట్ ప్రకారం భారత ఎన్నికల కమిషన్ అనేది ఏకసభ్య కమిషన్ నుంచి బహుళ సభ్య కమిషన్గా రూపాంతరం చెందడం జరిగిందనమాట. ప్రస్తుతం ఈ ఎలక్షన్ కమిషన్లో ఏదైనా అభిప్రాయ భేదం వస్తే ఏ విధంగా దాన్ని పరిష్కరించుకుంటారు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ప్రత్యేకమైనటువంటి అధికారం ఉండదు దీనిలో డెసిషన్ తీసుకోవడంలో. దీనిలో 3 సభ్యుల్లో మెజారిటీ 2 సభ్యులు ఏది డెసిషన్ తీసుకుంటే ఆ అభిప్రాయాన్ని ఎలక్షన్ కమిషన్ అనేది ఆమోదించడం జరుగుతుందన్నమాట. ఇది ఎలక్షన్ కమిషన్ గురించి. అంతేకాకుండా కొన్ని ప్రధాన అంశాలు కూడా ఇచ్చాను. అదేంటంటే ప్రధాన ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ కానీ ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. అంతేకాకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ని పదవిలో నుంచి తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్ యొక్క ప్రత్యేక తీర్మానం అంటే 2/3 వంతు మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించేస్తే ఆ ఆమోదానికి అనుగుణంగా భారత రాష్ట్రపతి గారు మాత్రమే వీరిని తొలగించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఎన్నికల కమిషన్ని కూడా భారత రాష్ట్రపతి తొలగించే అధికారం ఉంటుంది. అలాగే ఎవరి సిఫారసులకు అనుగుణంగా ఎన్నికల కమిషన్లని భారత రాష్ట్రపతి తొలగిస్తాడు అంటే ప్రధాన ఎన్నికల కమిషన్ యొక్క సిఫారసులకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ తొలగించే అవకాశం ఉంటుందన్నమాట రాష్ట్రపతి గారికి. అదే భారత ప్రధాన ఎన్నికల కమిషన్ గారిని తొలగించాలంటే పార్లమెంట్ యొక్క 2/3 వంతు మెజారిటీ భారత రాష్ట్రపతికి అవసరం ఉంటుందన్నమాట. దానికి అనుగుణంగా భారత రాష్ట్రపతి గారు వారిని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ గురించి 15వ భాగంలో ఉన్నటువంటి 324 నుంచి 329 ఆర్టికల్ వరకు ఈ ఎన్నికల కమిషన్ గురించి సంబంధించినటువంటి వివరణలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. 324 నుంచి 329 వరకు. దీనిలో ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం కోసం తెలియజేస్తున్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఏది అనే ప్రశ్న రావచ్చు. అది
324 324 ఆర్టికల్లో భారత రాజ్యాంగంలోని 324 ఆర్టికల్లో ఎన్నికల సంఘం ఏర్పాటు, ఎన్నికల నిర్వహణ, వాటి నియంత్రణ, పర్యవేక్షణ వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆర్టికల్ 324లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్నికల కమిషన్లో ఎవరున్నారు అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అంతేకాకుండా రాష్ట్రపతి నియమించినంత మంది ఎలక్షన్ కమిషనర్లు, అంటే ప్రస్తుతం 2 ఉన్నారు. ఆ విధంగా 3 సభ్యుల బహుళ సభ్య కమిషన్ అనేది ప్రస్తుతం ఉందన్నమాట. అయితే ఇక్కడ మరొక అంశాన్ని మీకు అందిస్తాను. కేంద్ర మంత్రిమండలి సహా ప్రకారం రాష్ట్రపతి నియామకం చెందుతూ ఉంటారు వీళ్ళు. అయితే ఎలక్షన్ కమిషనర్గా నియమితులు అవ్వాలి అంటే రాజ్యాంగం ప్రకారం ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. నిజానికి భారత రాజ్యాంగం అనేది ఈ ఎలక్షన్ కమిషనర్లకి ఎటువంటి అర్హతల్ని కూడా పెట్టలేదు, ఎటువంటి అర్హతలు కూడా ఉండవు. కానీ సాధారణంగా సీనియర్గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, అంటే సీనియర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ని ఈ ఎలక్షన్ కమిషన్కి నియమిస్తూ ఉంటారనమాట. ఇది ఒక ఆనవాయితీగా వస్తుందే తప్ప రాజ్యాంగం ప్రకారం మాత్రం ఎలక్షన్ కమిషనర్లకి ఎటువంటి అర్హతలు కూడా ప్రత్యేకంగా ఉండవు. ఎవరినైనా సరే నియామకం చేయొచ్చు అనమాట. అంతేకాకుండా వీరి యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే 6 సంవత్సరాలు కానీ, లేకపోతే వారి వయసు 65 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళు పదవిలో ఉంటారు. ఆ తర్వాత ఏది ముందైతే అది ఆ విధంగా వాళ్ళు రిటైర్ అవుతూ ఉంటారన్నమాట. అంతేకాకుండా వారి నిర్ణయాలు కూడా మెజారిటీ పద్ధతిలో తీసుకుంటారనే విషయం మీకు ఆల్రెడీ చెప్పాను. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ని 2/3 వంతు మెజారిటీతో పార్లమెంట్ ఆమోదిస్తే దానికి అనుగుణంగా రాష్ట్రపతి తొలగించే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషనర్ని తొలగించాలి అంటే సిఈసి గారు, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు సిఫారసు చేస్తే దానికి అనుగుణంగా రాష్ట్రపతి గారు వారిని తొలగించే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మిత్రులారా, తప్పనిసరిగా మన వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్స్ చేయండి, అంతేకాకుండా కామెంట్స్ కూడా ఎక్కువగా పెట్టండి. తప్పనిసరిగా నేను చూస్తాను. డెఫినెట్గా నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను మీకు రిప్లై ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అండ్ ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే మాకు కూడా ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి, కరోనా విపత్కర పరిస్థితుల్లో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉంటూ మీ కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ అతి త్వరలోనే ఈ సమస్యని మనం అధిగమించిన వెంటనే నోటిఫికేషన్స్ అతి త్వరలో వస్తాయి. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్కి సమయం ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకుంటూ ప్రిపరేషన్ని పకడ్బందీగా కొనసాగించండి, కంప్లీట్ చేయండి. సిలబస్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ చదవండి. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఎప్పుడైతే మీరు చేశారో ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా సరే మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతూ ఉంటారు. ఆ విధంగా ఆన్సర్ చేయగలిగి అతి త్వరలో మీరు మంచి ఉద్యోగులుగా, ఉన్నత ఉద్యోగులుగా ఆవిర్భవిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. గుడ్ నైట్.